ముందు ఏం చేసుకోను సైడ్ సైడ్ ఇవ్వండి జరుపుకోవాలి ఒక సైడ్కి రావాలి అందరూ అగ్రికల్చర్ ఈ రెన్యుగన్ ఇస్తామంటారు. నా పేరు జంపన్న సార్. ఇక్కడ జంపన్న 70 రోజులు మామూలుగా ఎంత ఉండాలా సార్? ఇప్పటికి బాగా ఊడలు దిగాలి సార్. ఒక్కొక్క మొక్కకు వచ్చేసి 10 నుంచి 15 ఊడల వరకు కావాలి. ఊడలు దిగిండాలా సార్ 70 రోజులైనా? అవును సార్. ఇంతవరకు ఈ పరిస్థితి ఉందంటే దానికి కారణం ఏంది సార్? ఈ సంవత్సరము ఏ సంవత్సరం లేనట్టుగా వాతావరణ పరిస్థితులు ఈ సంవత్సరం చాలా అనుకూలంగా ఉన్నాయి సార్. ఈ సిచ్యుయేషన్ మన సైంటిస్ట్ కూడా పిలిపించినాము. ఇది K6 వెరైటీ సార్. ఈ K6 వెరైటీ క్రియేట్ చేసిన సైంటిస్ట్ పిలిపించినాము. మన కదిరిలో ఉంటారు KSS నాయక్ గారు. ఆయన వచ్చిన అసలు ఆయనకి అసలు అర్థం కాలేదు. ఎప్పుడు నా లైఫ్ లో ఇటువంటి సిచ్యుయేషన్ ఎప్పుడు చూడలేదు. సో మేము స్టడీ చేస్తామని శాంపుల్స్ అన్ని తీసుకెళ్ళారు. కాకపోతే అదే సార్ లేదు, వర్షం లేదు సార్. జూన్ లో వర్షం పడింది, జూలైలో వర్షం లేదు. కరెక్ట్ 1 మంత్ వచ్చింది మళ్ళీ వర్షం. నువ్వు వీళ్ళు పంట వేసేసరికి జూన్ 23 పంట వేసిన. అవును సార్. జూన్ 23 వీళ్ళు పంట వేసిన తర్వాత మళ్ళీ వర్షం పడిందా? 23 వచ్చే 26, 28, 30 అంతవరకు పడింది సార్ మళ్ళీ వర్షం. మళ్ళీ తర్వాత వర్షం లేదు. జూలై నుంచి వర్షాలు జూన్ 30 జూలై సార్ వేసిన తర్వాత ఆగస్టు 30 వరకు కంప్లీట్ గా 30 డేస్ రెయిన్ అసలు లేదు, జీరో. జూన్ 23 జూన్ లో వర్షాలు పడినాయి. 23 వేసినారు. జూన్ లో వర్షాలు పడినాయి. జూలై అంతా వర్షాలు లేవు. జూలై 12 పడినా సార్ వర్షం అంతేను. అది కొద్ది ఆగస్ట్ లో కంప్లీట్ గా మన కీలక దశ. జూలైలో ఇట్ ఇస్ టోటలీ -18%. జూలై -18%. ఆగస్టు పూర్తిగా అది కూడా లేదు, -84%. ఆగస్టు పూర్తిగా లేకుండా పోయింది. ఇప్పుడు ఇంత దారుణంగా జరుగుతూ ఉంటే నువ్వంతకు నువ్వే వర్షాలు లేవు, వర్షాలు లేక పంటలన్నీ పోయినా నువ్వే చెప్తాను. నువ్వే ఈ మాట చెప్తాను. వీళ్ళకి లాస్ట్ ఇయర్కి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వలేదు. మళ్ళీ ఈ ఇయర్ వీళ్ళకి ఏం భరోసా ఇస్తున్నారు? ఇప్పుడు పంటలకు సంబంధించి రుణాలు రావడంలా, రుణాలు ఇచ్చినారా లేదా అని రివ్యూ జరగడంలా, రుణాలు ఇవ్వడంలా, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడంలా, వడ్డీ 18% వడ్డీ కట్టించుకుంటారు పెనాల్టీ. ఎట బతుకుతారు రైతు? ఇప్పుడు వీళ్ళకు ఇప్పుడు నువ్వు వాటర్ గన్ అంటావు. నీళ్లు ఉంటే కదా వాటర్ గన్ను, నీళ్లు లేకనే కదా ఈ పరిస్థితి. వాటర్ గన్ కానీ, స్ప్రింక్లర్ కానీ, డ్రిప్ కానీ, ఏదైనా కానీ నీళ్ళు ఉంటేనే కదా. నీళ్ళు లేనప్పుడు నువ్వు ఏం పెడితే ఏం లాభం? ఇప్పుడు వీళ్ళకి ఏ రకంగా ఏం మేలు చేయబోతాను వీళ్ళకి? ఇప్పుడు ఈ పరిస్థితిలో ఇప్పుడు రైతు ఆల్రెడీ ఎన్ని ఎకరాలు అండి? అది 8 ఎకరాలు వేసిన సార్. నేను పెట్టుబడి ఎంత అయింది? 105 రూపాయలు విత్తనాలు కొన్నా K6లో. ఆఫీస్ కాయలు కొన్నాను. ఆఫీస్ కాయల్లో అన్ని బోగస్ కాయలు ఇచ్చినారు సార్. ఆఫీస్ కాయలు 99% గవర్నమెంట్ ఇత్తనాలు, 99% లోపల సార్. ఒక వైపునేమో 8 ఎకరాలకు 10-15 పెట్టుబడి, ఒక వైపున కల్తీ ఇత్తనాలు, రెండో వైపున వర్షాలు లేవు. కల్తీ ఇత్తనాలు, వర్షాలు లేవు. వీళ్ళకి ఏ రకంగా వీళ్ళకి కాంపన్సేట్ చేయబోతుంది గవర్నమెంట్?
ఇప్పుడైతే మనం గన్నులు ఇచ్చి ఆదుకుంటూ ఉంటాం. మదనం లేదు వాస్తవంగా. ఎందుకంటే నాలుగు ఇచ్చారు సార్, అందరూ తెలుసు ఇవన్నీ. 4 ఎకరాలు ఉంటే 4 ఇచ్చాను. అందులో నువ్వు 4 గన్నులు మండలానికి, 4 గన్ను మండలానికి. ఒక గన్ను పెడితే 9 గంటలు, ఒక గన్నుతో 9 గంటలు కొడితే 1 ఎకరా, 2 ఎకరాలు. ఒక గన్నుతో 9 గంటలు కొడితే 2 ఎకరాలు. అది కూడా 3 ఇంచులు, అది కూడా 3 ఇంచు నీళ్లు ఉంటే, 3 ఇంచు నీళ్లు ప్రెజర్ ఉంటే, మళ్ళీ 3 ఇంచులు నీళ్లు ప్రెజర్ లేని చోట మళ్ళీ నీళ్ళు ఏం చేస్తారు? ఐడెంటిఫై చేసి ఉంటేనే పక్క రైతు ఇచ్చేటట్టుంటే రైతు తీసుకోవాలి. అంటే ఐడెంటిఫై చేసి పక్క రైతు వచ్చేదానికి సిద్ధంగా ఉండి, పక్క రైతు దగ్గర నీళ్లు ఉంటే, నీళ్ళు అరేంజ్ మీరు చేసుకుంటే, మీరు గన్ను కూడా అది కూడా ఇచ్చేది. ఒక గన్ను ఇస్తే 9 గంటలంతా గన్నుతో తడిపితే కరెంటు కూడా 7 గంటలే. అది 2 ఎకరాలు కూడా తడపరు. అది ఏంది గన్ను వల్ల ఏం లాభం? నీళ్లు లేవు, పంటలు ఇట్లున్నాయి. 71,000 హెక్టార్లు జిల్లాలో పరిస్థితి ఇది. ఏమి మీరు ఇచ్చి మీ ఆదుకుంటున్నారనేది చెప్పరు. నీళ్లు లేవు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ వర్షం బాగా రాలేదు. 25 వరకు జూన్లో ఇంతవరకు వర్షం వచ్చింది సార్. మోర్ దెన్ నార్మల్ వచ్చింది రైన్ఫాల్. జూలై వచ్చేపాటికి 26 వరకు మళ్ళీ వర్షం లేదు. ఇక్కడ నుంచి నియర్లీ 26 డేస్ లేదు వర్షము. మళ్ళీ తర్వాత కంటిన్యూస్గా వర్షం వచ్చింది సార్. దాని తర్వాత మళ్ళీ వర్షం లేదు. 30వ తారీఖు వరకు ఆగస్టు, మోర్ దెన్ 1 మంత్ సార్. మొన్న 30వ తారీఖు ఒకటి పడింది అంతే వర్షం. మన తర్వాత లేదు. మొన్న 1వ తారీఖు కొద్దిగా పడింది. నార్మల్ సార్. పులి నెల అయితే 118, 94, జస్ట్ 50% కూడా పడలేదు సార్. ఈ వర్షం వచ్చినందుకు ఇప్పుడు మాకు రెయిన్ గన్ల నుంచి, స్ప్రింక్లర్ నుంచి ప్రెజర్ తగ్గింది. ఉండేది 4 రెయిన్ గన్లు. అంటే ఎంతమందికి ఇస్తాం సార్? 4 రెయిన్ గన్లు మండలానికి ఇచ్చినారు. 4 స్ప్రింక్లర్లు మండలానికి మొత్తానికి 4 రెయిన్ గన్లు. 4 రెయిన్ గన్లు ఇచ్చినారు కాబట్టి మండలంలో ఎన్ని ఎకరాలు ఇచ్చినారన్న? మండలం ఉన్నా సార్ 1487 హెక్టార్లు ఇచ్చినారు సార్. 1487 ఈ మండలంలో 1437 హెక్టార్లు, 1500 హెక్టార్లు. అంటే దాదాపుగా 1500 ఇంటూ 2.5 అంటే 4,500 ఎకరాలకు 10 ఎకరాలు తడిపింటారు. 4 గన్లు ఇచ్చినారు. ఇది జిల్లా మొత్తం సార్. ఇది జిల్లా మొత్తం 14,000 హెక్టార్లు మాయిశ్చర్ స్ట్రెస్కి గురైంది. జిల్లాలో 14,000 హెక్టార్లు మాయిశ్చర్ స్ట్రెస్కి గురైంది. 14,000 హెక్టార్లు వచ్చింది. అది 124 రెయిన్ గన్స్, 124 స్ప్రింక్లర్ సెట్స్ వచ్చినాయి. 14,000 హెక్టార్లు. అటువంటి ఏం లేదు. ఇది ఆల్రెడీ నీళ్లు ఒక మేము గవర్నమెంట్ కూడా డిపార్ట్మెంట్ ద్వారా పంపించాం సార్ రిపోర్టు. కంప్లీట్ గా ఈ సంవత్సరం మాకు వెరైటీ క్లైమాటిక్ కండిషన్స్, వెరైటీ క్రాపింగ్ సిచ్యుయేషన్ కూడా ఉంది అని ఈవెన్ ఒక క్వింటాల్ కూడా దిగుబడి వచ్చే సూచనలు కూడా లేవని రాసి పంపించేసినాం. ఇన్సూరెన్స్ ఇది ఫసల్ బీమాలో పెట్టిన బాగుంటుంది సార్. వాతావరణ బీమా కడప జిల్లా అది భారీగా నష్టపోతాం సార్. మనం వాతావరణ బీమా అనేది ఎకరాకి వచ్చింది సార్. అది వాతావరణ బీమా ఫసల్ బీమా కింద లేదు. వాతావరణ బీమా అంటే ఏం లేదు సార్. గట్టిగానే ఉండాలి. అందులో ఈ లోన్ రెన్యువల్ కాలే, ఇన్సూరెన్స్ లేదు. చాలా కారణాలు సార్. అంతా ఈడున్న విలేకరులు అంతా, ఈడున్న ఇన్ని ఛానళ్ళ విలేకరులు అంతా కడప జిల్లా వాళ్ళే.
ఇక్కడికి వచ్చిన ఈ ప్రాంత పులివెందుల ప్రాంతానికి చెందిన విలేకరులే. నేను ఒకటే అడుగుతా ఉన్నా, జిల్లాలో 71,000 హెక్టార్లలో ఇదే పంట వేసినారు, వేరుశెనగ వేసినారు, శనక్కాయ వేసినారు. దాదాపుగా 71,000 హెక్టార్లలో ఇంచుమించు ఇదే పరిస్థితి. ఎక్కడా కూడా ఏడి అగ్రికల్చర్ అన్న పేరు జమ్మన్న మొత్తం అంతలక్కడ ఇదే పరిస్థితిగానే ఉంది. 70 రోజులు వేసిన తర్వాత కూడా ఊడలు దిగలేదు, కాయలు రాలేదు. ఊడలు దిగలేదు అంటే కాయలు రాలేదు. 70 రోజులు పంటది. జూన్లో కాస్త కూస్తో వర్షాలు పడ్డాయి. వీళ్ళు పంటలు వేసింది జూన్ 23వ తారీఖున వేసినారు. జూలైలో చాలని వర్షాలు, ఆగస్టులో అయితే వర్షాలే పల్లా. తీవ్రంగా పంట నష్టపోయింది. వీళ్ళని ఏ రకంగా ప్రభుత్వం ఆదుకుంటా ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రభుత్వం ఆదుకోవాలనంటే ప్రభుత్వం చేయాల్సిన పనుల్లో ఏ ఒక్కటి కూడా చంద్రబాబు నాయుడు గారు చేయని పరిస్థితి. రుణాలు ఇచ్చారా లేదా, రుణాల మీద రివ్యూ తీసుకున్నారా లేదా, రుణాలు ఇచ్చారా లేదా అన్నది రుణాల మీద రివ్యూ తీసుకుంటే వస్తుంది. ఎస్ఎల్బిసి మీటింగ్ జూన్ 7వ తారీఖున జరిగింది. ఆగస్టు 12వ తారీఖున జరగాల్సిన ఎస్ఎల్బిసి మీటింగ్ 195th ఎస్ఎల్బిసి మీటింగ్ పోస్ట్ పోన్ అయింది. సెప్టెంబర్ 15 తర్వాత జరుపుతారంట, అంటే పూర్తిగా సీజన్ అయిపోయినాక జరుపుతారట. అంటే ఇంకా రుణాలు ఇచ్చారా లేదా అని చెప్పి కనీసం ఎంత ఇచ్చారు అని చెప్పి రివ్యూ తీసుకునే పరిస్థితి లేదు. రైతులకు రుణాలు చంద్రబాబు నాయుడు గారు మాఫీ చేస్తానన్నది మాఫీ కాక బ్యాంకులు ఎక్కలేని పరిస్థితుల్లో రైతులుండి ఇన్సూరెన్స్ అందని పరిస్థితి, రైతులకు రుణాలు రెన్యువల్ కాక ఇన్సూరెన్స్ అందని పరిస్థితి, పంట చేతికి రావడం లేదు. ఇన్పుట్ సబ్సిడీ 2015-16కు సంబంధించి రూపాయి రాలా. వచ్చిందన్న రూపాయి రాలా. 2012కు సంబంధించి క్రాప్ ఇన్సూరెన్స్ ఇంతవరకు శనిగదిగా రాలి. మీరు ఏదో పోరాంటే అంత వచ్చింది. నిజంగా ఈ రైతు అనేవాడు ఎలా బతుకుతారు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. శ్రీశైలం పూర్తిగా ఎండిపోతా ఉంది. శ్రీశైలం పూర్తిగా 854 మెయింటైన్ చేస్తే కానీ కింది పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు కిందికి ఇవ్వలేని పరిస్థితి అని తెలిసి శ్రీశైలంలో రిజర్వాయర్ పూర్తిగా ఎండగట్టారు. కరెంటు కోసం ఎడాపెడా ఉపయోగించుకొని దాన్ని 780 అడుగుల్లోకి తీసుకుపోయారు. నీటి మట్టం అనేది 854, నీటి మట్టం అనేది మెయింటైన్ చేయకపోతే నీళ్లు కిందికి ఇలా ఇస్తారు. నీళ్లు మెయింటైన్ చేయరు, నీళ్లు కిందికి ఇవ్వరు. గండికోటకు 10 టీఎంసీలు ప్రతిసారి ఇస్తానని చంద్రబాబు నాయుడు గారు కడపకు వచ్చినప్పుడల్లా చెప్తారు. గండికోటలో 10 టీఎంసీలు సామర్థ్యం నువ్వు నిలపాలి అని అంటే మొట్టమొదటగా R&R ప్యాకేజ్ ఇచ్చి ఆ ముంపు గ్రామాలను R&R ప్యాకేజ్తో ఆ ముంపు గ్రామాలకు R&R ప్యాకేజ్ ఇస్తే తప్పనిచ్చి నీళ్లు నింపలేని పరిస్థితి అని తెలిసి ఇంతవరకు R&R ప్యాకేజ్ గురించి ఇవాళ ఏ రకంగా నీళ్లు నింపుతారు. దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో 70% పూర్తి అయిపోయిన కెనాళ్ళు మిగిలిన 20%, మిగిలిన 25% పూర్తి కాని పరిస్థితి. 2 ఏళ్ళు అయిపోయింది. కాలువల గురించి, వరద కాలువలను ఎక్స్పాన్షన్ కెపాసిటీస్ పట్టించుకోరు. గండికోటకు సంబంధించి నీళ్లు నింపుతారంటారు, గండికోటకు సంబంధించి మునక ప్రాంతానికి సంబంధించిన రైతులకు కాంపన్సేషన్ ఇవ్వరు. బ్రహ్మసాగర్లో ఇదే పరిస్థితి. కడపకు వచ్చినప్పుడల్లా 12 టీఎంసీలు నీళ్లు బ్రహ్మసాగర్లో నింపుతారని అంటారు. ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి టైంలో 12 టీఎంసీలు నీళ్లు నింపిన ఘనత 2008లో. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి 2 ఏళ్ళు అయిపోయింది. 2 ఏళ్ల నుంచి బ్రహ్మం సాగర్కు నీళ్లు రావాలి అని అంటే వెలుగోడు నుంచి 0 to 20 కిలోమీటర్స్ మధ్యలో పూర్తిగా కెనాల్ వీక్గా ఉంది. కెనాల్ను రిపేర్ చేయాలి, మరమ్మతులు చేయకపోతే నీళ్లు రావు కిందికి అని చెప్పి మొత్తుకొని మా ఎమ్మెల్యేలు, మా ఎంపీలు, మంత్రులకు అందరికీ రిప్రజెంటేషన్ ఇచ్చి 2 ఏళ్లలో ఇన్నిసార్లు ఇచ్చినా కూడా ఇంతవరకు మరమ్మతులు చేయరు. ఏ రకంగా 12 టీఎంసీలు నీళ్ళు నింపుతారని చెప్పి నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. బ్రహ్మసాగర్లో గత 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు
ఇచ్చింది ఎంత అని అంటే 1 టీఎంసీ కూడా నీళ్ళు ఇవ్వాల. అందరినీ పన్ను నత్తనడకనే, గాలేరు నగరి పన్ను నత్తనడకనే, వెలుగోడు పన్ను నత్తనడకనే. రాజశేఖర రెడ్డి గారి టైంలో దాదాపుగా 70-80% పన్ను పూర్తయిపోతే మిగిలిన 20% పనులు పూర్తి చేయడానికి 2 ఏళ్ళు అయిపోతా అన్నా కూడా పట్టించుకునే నాతుడు లేడు. వీటికి వచ్చి ఇప్పుడు కొత్తగా వాటర్ గన్ ఆయనే కనిపెట్టినట్టుగా వాటర్ గన్ అంటాడు. అడిగా నేను ఏడీకి ఇక్కడికి వచ్చినప్పుడు అన్నాను, జంపనన్ను, నా ఈ మండలానికి ఎంత పంట వేసినారు నా శనిక్కాయ అని. 1437 హెక్టార్లు అంటే ఇంటూ 2.5 ఎకరాలలో అంటే దాదాపుగా 4000 ఎకరాలు. 4000 ఎకరాల శనిక్కాయ పంటకు ఎన్ని వాటర్ గన్లు వచ్చినాయన్నా అని చెప్పి అడిగితే 4 రెయిన్ గన్లు, 4 స్ప్రింక్లర్స్ వచ్చాయి. 4 వాటర్ గన్లు, 4 వాటర్ గన్లు, 4000 ఎకరాలు. ఒక వాటర్ గన్ను ఆన్ చేస్తే 50 అడుగులు పడుతుంది నీళ్లు. అది కూడా 3 ఇంచులు ప్రెజర్ ఉంటే నీళ్లు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నీళ్ళే లేకపోతే నువ్వు వాటర్ గన్ ఇచ్చినా, స్ప్రింక్లర్లు ఇచ్చినా, డ్రిప్ ఇచ్చినా, ఏదైనా కానీ పని చేయాలంటే ఫస్ట్ నీళ్ళు ఉండాలి. సరే కాస్త పక్కన పెట్టినా చంద్రబాబు నాయుడు ఏదో వాటర్ గన్లు తెప్పించా, ఆ వాటర్ గన్లతో నేను పంటను కాపాడుతున్నా అని చెప్పి అది నోరు తెరిస్తే అబద్ధాలు. 4 వాటర్ గన్లు ఇస్తే ఒక వాటర్ గన్ను నువ్వు ఇచ్చే కరెంటు 7 గంటలు. 7 గంటల్లో నువ్వు ఒక వాటర్ గన్ ఫుల్గా పెట్టి నీళ్లు ఉన్న చోట కూడా ఫుల్గా పెడితే ఇస్తే అది కూడా కరెంటు ఫుల్గా ఒకేసారి ఇస్తే 7 గంటలు ఒకేసారి ఇస్తే నువ్వు 1.25 ఎకరా తడుపుతావు. అది కూడా 7 గంటలు ఫుల్గా కరెంటు కోత లేకుండా ఇస్తే మరి 4000 ఎకరాలకు 4 గన్లు ఇచ్చి నువ్వు దాంతో పంట కాపాడేస్తున్నాను అంటావు. నీళ్ళు ఉండకపోయినా, నీళ్ళు లేవని తెలిసినా కూడా పంట కాపాడేస్తున్నావు. అన్నిటికన్నా దారుణమైన విషయం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు నిజంగా మీరంతా కూడా అడగాలి. నేను ఈరోజు చూసా, ఏరియల్ సర్వే చేశాడంట. అసలు ఎక్కడన్నా వరద వచ్చినప్పుడు పంటలు పోలేని పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఏరియల్ సర్వే చేసిన అర్థం ఉందని చెప్పి. అసలు మనం వచ్చి ఇక్కడ నిలబడి పంటలు ఇట్లా పంటల్లో నుంచి ఇట్లా పీకి చూస్తే ఇత్తనాలు రావడం లేదని చెప్పి తెలుస్తూ ఉన్నాయి. అట్లాంటి నేను ఏరియల్ సర్వేలలో హెలికాప్టర్లో పైనుంచి చూస్తే ఈడ కరువు ఉందని తెలుస్తుందంట ఆయనకు. నిజంగా పంటల్లోకి దిగి చేనుల్లోకి దిగి ఈ మాదిరిగా రైతులు ఈ మాదిరిగా చూపిస్తే 70 రోజుల పంట ఏంది పరిస్థితి అంటే ఇంతవరకు ఊడలు దిగలేదని చెప్పి తెలుస్తూ ఉంది. 7 అగ్రికల్చర్ అధికారులు మొత్తం జిల్లా మొత్తం ఇట్లనే ఉంది అని చెప్పి చెప్తా ఉన్నారు. వీళ్ళేమో తెలిసి తెలియని నాలెడ్జ్ 8 లక్షల హెక్టార్లలో రాయలసీమలో వేసిన పంట పరిస్థితి ఇది. శనిక్కాయ పంట 7 లక్షల హెక్టార్లలో పంట నష్టపోయిందని చెప్పి అందరూ చెప్తా ఉంటే, అధికారుల దగ్గర నుంచి మీడియా దగ్గర నుంచి అందరూ చెప్తా ఉంటే, చంద్రబాబు నాయుడు గారు ఆయన మంత్రులు మాత్రం మన అనంతపూర్ పోయినప్పుడు కేవలం 61,000 హెక్టార్లు మాత్రమే దెబ్బతినింది. ఆ 61,000 హెక్టార్లలో 42,000 హెక్టార్లు రెయిన్ గన్లు పెట్టి కాపాడినామని అంటాడు. అంటే కేవలం 18,000 హెక్టార్లు మాత్రమే నష్టపోయిందని అంటున్నాడు. నిజంగా రైతులకు రావాల్సిన ఇన్సూరెన్స్ కూడా రాకుండా ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్నోడు అడ్డు తగులుతా ఉన్నాడు అని అంటే నిజంగా ఇంతకన్నా దారుణమైన ముఖ్యమంత్రి ఉన్నాడు. పంటల్లోకి రాడు, పొలాల్లోకి వెళ్ళి వచ్చి పంటలు పీకడు. ఇలా పీకి ఏంది పరిస్థితి అని చెప్పి రైతులకు తోడుగా ఉండే కార్యక్రమం జరగదు. హెలికాప్టర్లలో అలా ప్రయాణం చేస్తాడంట, పై నుంచి చూస్తాడంట. చూసి కరువు ఉంది అని చెప్పి కరువు లేదని చెప్పి చెప్తాడంట. ఇంతకన్నా దారుణమైన ముఖ్యమంత్రి నేను ఎక్కడ చూడలా. నిజంగా నోరు తెరిస్తే ఈ మనిషి ఆడేది అబద్ధాలు. ప్రతి విషయంలోనూ అబద్ధాలే. నీళ్ళ విషయంలో అబద్ధాలు ఆడతాడు, రైతుల రుణాల మాఫీ విషయంలో అబద్ధాలు ఆడతాడు. ఈ మనిషి చేసే ప్రతి అడుగులోనూ మాట్లాడే ప్రతి మాటలోనూ అబద్ధాలే. ఇప్పటికే నేను డిమాండ్ చేస్తా ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు, ఇంత దారుణంగా నష్టపోయిన పంటల పరిస్థితుల మధ్య రైతులు ఉన్నారు, వెంటనే వీళ్ళకు ఉపశమనం ఇచ్చేదానికోసం 2015-16కు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమే కాకుండా ఈ సంవత్సరానికి సంబంధించి వెంటనే ఇంత దారుణమైన పరిస్థితిలో ఉన్న వీళ్లకు వెంటనే వీళ్లకు ఆదుకునేదానికి ప్రతి ఎకరాకు మళ్ళీ
10,000 రూపాయలు పెట్టుబడి 10,000 నుంచి 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టిన పరిస్థితుల్లో ఉన్న ఇళ్లకు రైతులకు అదే ఎకరా 10,000కు మళ్ళీ ఇలా కాంపన్సేషన్ ఇచ్చే కార్యక్రమం కూడా చేయమని చెప్పి డిమాండ్ కూడా చేస్తాం. సార్ ఈ కొంత ఆశతో వేసినాం సార్. ఇది కూడా ఎట్టంటే జూన్ 23 జూన్ 15 వాన పడినా సార్ దండిగా పదను 15 పడిన తర్వాత 2 పంటలు వస్తాయని ఆశతో తెచ్చేసుకున్నాం సార్. ఇది 20 రోజుల్లో పంట అయిపోవాలి సార్. ఇది 20 రోజుల్లో పంట అయిపోతుంది. కాయలు కోచే మళ్ళీ శనిగ కానీ మినుము కానీ వేసుకుంటే మంచి పంట వస్తుంది. అది నా అనుభవంలో 18 ఏళ్ళ వయసు నుంచి నేను వ్యవసాయం చేస్తాను. 18 ఏళ్ళ వయసు నుంచి ఇట్లా చూసినాను సార్. ధనియాలు కానీ శనిగ కానీ తడుపుకున్నా సార్. నేను శనిగ కానీ ధనియాలు కానీ ఉద్దులు కానీ బోర్ కూడా వేసుకున్నా సార్. వేరే వాళ్ళ బోర్ ఇది 2వ తడి పన్నే లేదు సార్. గొల్లు మళ్ళీ 40 ఎకరా 10,000 పెట్టుబడి పెట్టాం సార్. అంట పోతే అట్లా 20 రోజులు వాన వచ్చి మేము ఏం తినాలి సార్? ఇది లేకపోతే అది లేకపోతే ఏం తినాలా? గట్టిగా మాట్లాడినా రేపు కూడా ధర్నాలో అడుగుతా ఉన్నాం సార్. ఎకరా 15,000 పెడితే పెట్టుబడి ఇంత భూమి మీద పెడితే ఇంక రైతు ఏందినా వా ఇచ్చే సబ్సిడీ ఏం చేసుకోవాలి? మాకు ఇన్సూరెన్స్ ఇచ్చే ఇన్సూరెన్స్ లేదు సార్. 20,000 ఇచ్చా 20,000 మీరు రైతు కింద పెడితే ఏం చేసుకోను? ఇంకోటి సబ్సిడీ లేదు, ఇన్సూరెన్స్ లేదు. దాని ఇప్పుడు మళ్ళా అప్పుడు నువ్వు ఒక బాగా కూకుంటే మళ్ళా కూకుంది కానీ మనకు వచ్చారు కదా. 110 రూపాయలు పడి కడపలో ఇదే విషయం మీద అదే సార్. అప్పుడే నాయన సార్ ఉన్నప్పుడు 2009లో అప్పుడు తుమ్మలపల్లి ఇదే చెప్పినాడు. నేను 5 ఏళ్ళు వేసిన సార్. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయినాడు, నేను వ్యవసాయం జాలిచ్చినా అన్నాడు. వ్యవసాయం జాలిచ్చి ఎత్తన్నా అన్నాడు సారు. ఇట్టే సభ పెట్టి అన్నాడు ఇంటికనే. అంటే ఎందుకు సార్ నాకు 55,000 పెట్టుబడి అయింది, 5 ఏళ్ళు వేసినా నట్టపోయినాను, ఈసారి జాలిచ్చిన సార్ నాకు లెక్క ఎట మిగిలింది నిన్న అన్నాడు సారు. అంటే ఎట మిగిలిందనంటే ఈ 55,000కు వడ్డీ మిగిలినది. నేను 4 పొట్టికలు కొనకొచ్చి దాంట్లో 10,000 లాభం వచ్చింది సార్. అదే మిగిలింది సార్ నాకు లెక్క అన్నాడు. ఇది కూడా ఇప్పుడు మళ్ళీ ఈ 5 ఏళ్ళు అదే సామెత సార్. చేపట్టుకొని చెప్తాము. మీ ప్రభుత్వం వచ్చింది, మనం ఎలుగుతాం. అది ఒకటి. చంద్రబాబు నాయుడు శనికీలా పత్తికీలా కొంత 10 మందికి ఇచ్చి 10 మందికి ఇలా శనిక్కు పత్తికి కూడా 100 మందికి సగం ఇలా. నేను ఇచ్చాలే బాబు అంటున్నాడు కానీ గొంతులకు వస్తున్నాడు. అది మన ప్రభుత్వం వచ్చే గొంతులే కొయ్యలే బాగా ఇచ్చినాం. అది సంతోషం. ముఖ్యమంత్రి అది సార్ మన రావాలా ముఖ్యంగా మంది ఎలగాల సార్. ఇప్పుడు రాక ఏడ్చున్నాం సార్. ఇప్పుడు ఏడ్చున్నాం సార్. సగం పంట పెట్టుకొని ఆ